హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము గోబీ మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనము ఇలా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము 2 కప్స్ క్యాబేజీ ముక్కలను తీసుకోవాలి. మనం ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే మనకు గోబీ మంచూరియా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను 2 కప్పుల క్యాబేజీ ముక్కలను తీసుకుంటే 1/2 కప్ క్యారెట్ తురుమును తీసుకున్నాను. ఇందులో మనకు సరిపడా కారం, ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకోవాలి. వీటితో పాటు మనము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటి తర్వాత మనము 1/2 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాం కదా, అందులో సేమ్ కప్పు మెజర్మెంట్తో మనం 1/2 కప్పు మైదా, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ అనేది యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా మనము చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనము వీటిలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి బౌల్స్ అనేవి ప్రాపర్గా ఇలా రాకపోతే కొద్దిగా కావాలి అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మాత్రం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇలా చూడండి, మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోబీ బాల్స్ని ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గోబీని మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం లేదంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా మనము వీడియోలో చూపిస్తున్నట్టు రెడ్ కలర్ వచ్చే వరకు ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వీటన్నిటిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే బయట మనకు గోబీలని ఏ ఆయిల్లో రోస్ట్ చేస్తారో తెలియదు, ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు కదండి. సో మనం ఇంట్లోనే ఈజీగా పిల్లల కోసం ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా కూడా హెల్తీగా ఉంటుందండి. ఇంకోటి, ఈ గోబీ మంచూరియా అనేది మనం ఫస్ట్ టైం చేసిన కూడా చాలా టేస్టీగా వస్తుంది. అంటే చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇక్కడ మనం చూడండి, అన్ని గోబీలని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో 2 మిర్చిని కూడా తీసుకున్నానండి. అండ్ గార్లిక్ను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని అండ్ గార్లిక్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ పీసెస్ని కూడా ఇందులో రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ అండ్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఇలా అన్నిటినీ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము సాస్ అనేది కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. మనకు స్పైసీ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా మరిగిన తర్వాత మనము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు స్ట్రక్చర్ అనేది కొద్దిగా థిక్నెస్గా వస్తుంది. సో ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనకు సాస్ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ గోబీస్ని వేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మనము బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఫైనల్గా మనము ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.